హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 6th సెమిస్టర్ తెలుగు సబ్జెక్ట్లోని నాటకం చాప్టర్ని చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం. అలాగే ఎగ్జామ్కి వచ్చే 4 మార్క్స్ అండ్ 15 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాను, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియో చేసిన, కానీ అది చాలా లాంగ్ అయిందని ఒక చిన్న 10 minutesలో చేద్దామని చేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్, అసలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నాటకం అనేది ఒక రంగస్థల కళ. ఇందులో పాత్రలు, సంభాషణలు, భావాల ద్వారా కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. జీవితాన్ని వేదికపై చూపించే కళే నాటకం. ఇది సాహిత్యంలో ముఖ్యమైన భాగం. నాటకం అనేది ఒక రంగస్థలం పైన ప్రదర్శించే కళ. ఇంకా మనం చెప్పుకోవాలంటే నాటకం దృశ్యరూపమైన సాహిత్య ప్రక్రియ. ప్రేక్షకుల సాహిత్య స్థాయితో సంబంధం లేకుండా అందరినీ ఆనందింపజేయగల శక్తి నాటకానికి ఉంది. జీవిత సత్యాలను కొన్ని పాత్రలు తమ మాటల ద్వారా, తమ చేతల ద్వారా ప్రేక్షకుల మనస్సును హత్తుకునేటట్లు చేయగల దృశ్య మాధ్యమం నాటకం. మనకు లాంగ్ ఆన్సర్స్లో వస్తుంది నాటక లక్షణాలని. లాంగ్ ఆన్సర్ వచ్చినప్పుడు ఇది నాటకం గురించి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. తర్వాత నాటక లక్షణాలు ఏవేవి? పాత్రలు, సంభాషణలు, భావ ప్రకటన, వేదిక, కథ. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు షార్ట్కట్ ఇచ్చిన పాసం భావేక గుర్తుపెట్టుకోండి. పాత్రలు, సంభాషణలు, భావ ప్రకటన, వేదిక, కథ. పాత్రలు లేకుండా నాటకం ఉండదు. సంభాషణలే నాటకానికి ప్రాణం. పాత్రలు లేకుండా అసలుకి నాటకం ఎట్లేస్తాం వేయము. సంభాషణలతోటే నాటకం నడుస్తుంటుంది. ఆధునిక నాటకానికి, ప్రాచీన నాటకానికి గల తేడాలు రాయమంటారు. ఇట్లా మారినాయి ఏంది అని అడుగుతారు. ఒకప్పుడు నాటకాలు ఎంతో నార్మల్గా ఒకప్పటి కథలు చెప్పుకుంటూ కొంచెం చాలా ఓల్డ్గా ఉండేవి. ఇప్పుడు ఆధునికంగా పాత్రలకు తగ్గ వేషధారణలు ధరిస్తున్నారు. వేదిక పైన ఎంతో బాగా సందర్భానికి తగ్గట్టుగా డెకరేట్ చేసి ప్రేక్షకులకు కన్నులకు ఎంతో సొంపుగా ఉండేటట్టుగా ఇప్పుడు నాటకాలు ఉంటున్నవి. ఈ లెసన్లో లాంగ్ ఆన్సర్స్ 2 ఉంటాయి. ఆ 2కి ఫస్ట్లో ఒకటి నాటకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, సెకండ్ వన్ నాటకం గురించి, నాటకంని లెసన్ కన్యాశుల్కానికి సంబంధించిన క్వశ్చన్. కాబట్టి ఈ రెండే ఉంటాయి. మనం ఇది నాటకానికి రాయాలి ఈ ఆన్సర్. నెక్స్ట్ నాటకాలు 3 రకాలు. పౌరాణిక నాటకం అంటే దేవత కథలు, రామాయణ, మహాభారత, భాగవతాలు ఒకప్పటివి ప్రాచీనమైనవి. సామాజిక నాటకాలు మన జీవితానికి దగ్గరగా ఉంటాయి. ప్రస్తుత కన్యాశుల్క నాటకం అనేది ఒక సామాజిక నాటకం. చారిత్రక నాటకం చరిత్రల ఆధారంగా వేసేవి చారిత్రక నాటకాలు. ఈ నాటకం రచయిత ఎవరు? గురజాడ అప్పారావు గారు. ఈ నాటకంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నాటకం ఏంది? కన్యాశుల్క నాటకం. కన్యాశుల్కం నాటకాన్ని ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు గారు రచించారు. ఇది తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సామాజిక నాటకం. నాటక నేపథ్యం. ఈ నాటకం సమాజంలో ఉన్న కన్యాశుల్కం అనే చెడు సాంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వధువు కుటుంబానికి డబ్బునిచ్చి వివాహం చేసుకోవడం. కన్యాశుల్కం అంటే ఇది. మీకు తెలుసా, ఒకప్పుడు అమ్మాయిలను డబ్బుకు పెళ్లి పేరుతో అమ్మేవారు. కన్యాశుల్కం తీసుకొని అమ్మేవారు. ఎవరు? వారి కుటుంబ సభ్యులు, వధువు కుటుంబ సభ్యులు. నాటకం యొక్క ముఖ్య సందేశం. కన్యాశుల్కం ఒక చెడు ఆచారం. మహిళలకు గౌరవం ఇవ్వాలి. సమాజంలో చాలా మార్పు అవసరం. డబ్బు కోసం అమ్మాయి పెళ్లి చేయడం చాలా తప్పు. అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసే సాంప్రదాయాలను ఆపాలి. ఇటువంటి కన్యాశుల్కం అనే దాన్ని సాంప్రదాయం అనే పేరుతోటి కప్పిపుచ్చొద్దు. ఇది ఒక దురాచారం. మనము ఎవ్వరు కూడా ఈ దాన్ని ఒక సాంప్రదాయం, ఒకప్పుడు ఇట్లా ఇచ్చేవారు అని అసలు అనుకోవద్దు. ఇది ఒక దురాచారం కాబట్టి దీని సాంప్రదాయం అని కప్పిపుచ్చొద్దు. ఇది ఒక సామాజిక సంస్కరణ నాటకం. రచయిత సమాజంలో చెడు ఆచారాలను విమర్శించాడు. పాత్రల ద్వారా మంచి సందేశం ఇచ్చారు. ఇలా కన్యాశుల్కం నాటకం మనకు సమాజంలో సమస్యలను తెలియజేస్తుంది. కన్యాశుల్కం నాటకం యొక్క పాత్రల చిత్రణ. కన్యాశుల్కంలో ఏవేవి పాత్రలని ఇప్పుడు చూసుకుందాం. కన్యాశుల్కం నాటకం పాత్ర చిత్రణ. అగ్నిహోత్రావధానులు, అతని భార్య వెంకమ్మ, బుచ్చమ్మ, సుబ్బి. కూతురులు బుచ్చమ్మ, సుబ్బి. కుమారుడు వెంకటేశం. కరకట శాస్త్రి, గుంటూరు శాస్త్రి అని ఇతడి పేరు మార్చుకున్నాడు. ఇతని శిష్యుడు ఉంటాడు. గిరీశం, మధురవాణి, లుబ్ధావనులు.
మనం పాత్రల గురించి ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకు ఫస్ట్ ఏంది లెసన్ అని గుర్తుంటే తర్వాత మనం ఎగ్జామ్లోకి అయిన తర్వాత మంచి ఈ హెడ్లైన్స్ వాడుకొని ఏ విధంగానైనా ఆన్సర్ రాయొచ్చు. బుచ్చమ్మ ఫస్ట్ ఈ అగ్నిహోత్ర అవధానంలో ఏం చేస్తాడు, కన్యాశుల్కం తీసుకొని బుచ్చమ్మను ఒక ముసలి వృద్ధునికి ఇస్తాడు. ఆ వృద్ధుడు పెళ్ళి చేస్తుండగానే చనిపోతాడు. ఇక అప్పటి నుంచి బుచ్చమ్మ ఇంట్లో అందరికీ చాకరీ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కూతుర్ని కూడా అగ్నిహోత్ర అవధానులు కన్యాశుల్కం తీసుకొని ఒక వృద్ధునికి ఇవ్వాలని లుబ్ధావనులు అనే ఒక వ్యక్తితోటి పెళ్లి నిశ్చయిస్తాడు. ఈసారైనా తన కూతురి జీవితం కాపాడుకోవాలని అగ్నిహోత్ర అవధానుల భార్య వెంకమ్మ పెళ్ళి ఆపాలని ఎలాగైనా అనుకుంటుంది. తను ఏం చేస్తుంది, కరకట శాస్త్రి గారి సహాయం కోరుతుంది. కరకట శాస్త్రి ఏం చేస్తాడు, తన శిష్యుణ్ణి ఆడవేషం వేయిస్తాడు. వేయించి లుబ్ధావనులతోటి పెళ్ళి జరిపించినాక అతడు తన శిష్యుణ్ణి పెళ్ళి అయ్యాక డబ్బు నగలు తీసుకొని పారిపోమంటాడు. ఆ విధంగా మొత్తం మీద పెళ్ళి అతనితో జరుగుతుంది. అతడు పోతాడు, పెళ్ళి ఆగిపోతుంది. అంటే పెళ్ళి అతనితో జరిగిపోతుంది. ఇతడు కరకట శాస్త్రి గుంటూరు శాస్త్రిగా పేరు మార్చుకొని ఈ విధంగా శిష్యుణ్ణి పంపించి లుబ్ధావనులతో పెళ్లి జరిపిస్తాడు. దీనికి మొత్తం తతంగానికి మధురవాణి అనే ఒక మంచి మనసున్న వేశ్య సహాయం చేస్తుంది. ఈ సహాయంతో సుబ్బి జీవితాన్ని కాపాడుతారు, లుబ్ధావనులతో వివాహం జరగకుండా. ఇది బుచ్చమ్మ ఉంది కదా, ఇప్పుడు బుచ్చమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటే అగ్నిహోత్ర అవధానుల కొడుకు వెంకటేశానికి చదువు చెప్పే వంకతోటి గిరీశం అనే ఒక వ్యక్తి వస్తాడు. గిరీశం బుచ్చమ్మకు గిరీశం అనే వ్యక్తి మంచి చాతుర్యం గలవాడు, మంచి మాటాశక్తి గలవాడు. అంత మంచి చాతుర్యం కలిగిన అతడు మొత్తం వంకర బుద్ధి గలవాడు. ఇతడు బుచ్చమ్మకు మాయమాటలు చెప్పి లేవదీసుకుపోతాడు. అప్పుడు అగ్నిహోత్ర అవధానులు లుబ్ధావనుల మీద దావాలు వేసుకుంటారు ఇద్దరు. ఇక సౌజన్యరావు అనే న్యాయవాది ఈ కేసును వాదిస్తాడు. వాదించి బుచ్చమ్మను మధురవాణి సాయంతో బుచ్చమ్మకు నచ్చజెప్పి బుచ్చమ్మను కాపాడి శరణాలయానికి తీసుకెళ్తారు. ఈ విధంగా ఒక కన్యాశుల్కం అనేది ఎంత చెడు చేస్తుందో, కన్యాశుల్కం కోసం ఆశతోటి తండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లోని ఆ అమ్మాయిలను ఎంతో వృద్ధులకు ఇచ్చి పెళ్లి జరిపించేవారు. ఇది చాలా ఒక పెద్ద దురాచారం. అందుకే ఈ విధంగా గురజాడ కన్యాశుల్కం వలన జరిగే అనర్థాలను వెల్లడిస్తూ ఈ ఇతివృత్తాన్ని తయారు చేశాడు. ఈ హెడ్లైన్స్ పెట్టి నీట్గా రాష్ట్రం అంటే మంచి మార్క్స్ పడతాయి. అసలు మీరు ఈ క్వశ్చన్ ఓన్లీ ఇది లెసన్ ఏంటంటే ఫస్ట్ నాటకం గురించి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది, తర్వాత కన్యాశుల్కం పైన ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. నాటకానికి ఇదిగో ఈ హెడ్లైన్స్ పెట్టి రాయండి. నెక్స్ట్ కన్యాశుల్కానికి ఇంత ఈ మ్యాటర్ రాయండి. ఓకే, ఇదే స్టూడెంట్స్, ఇవే ఫ్రెండ్స్ నాటకం చాప్టర్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డిగ్రీ క్లాసెస్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఓన్లీ హెడ్లైన్స్ చెప్పిన ఈజీగా గుర్తుంచుకోవడానికి. థ్యాంక్ యూ.